ఏమండి? నమస్తే. నమస్కారం అండి. అయ్యో ఇదేంటండి? నా కాలు షూ తీసుకుని పర్లేదు, ఇట్స్ ఓకే. రండి, ఇట్స్ ఓకే. ఏంటే గీత, కప్పులో కాకుండా వెండి గ్లాస్ లో టీ పోస్తున్నావు? కాబోయే బావగారికి వెండి గ్లాస్ లో టీ ఇవ్వడం పద్ధతే. అలాగా, ఓకే. కూర్చోండి. మీరు కూర్చోండి. ఇల్లు సొంతిల్లండి. అద్దెంతండి? సొంతిల్లండి. సారీ, సొంత ఇంటికి అద్దెంటి నేనేంటి? ఈ సోఫాలు అవి ఇంపోర్టెడ్ అండి? కాదండి, లోకల్ మేడ్. లోకలా? అదే అనుకున్నాను, గట్టిగా ఉండేసరికి. కంఫర్ట్ గానే ఉంది కదా? కంఫర్ట్. ఈ చీర వాయిల్ చీరలా ఉంది. కాదండి, కంచిపట్టు. కంచి? మన కంచే. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. పదవే. లక్షణంగా ఉన్నారు. తీసుకోండి. తింటాను. ఏమైందండి? ఏమైంది? మంచి సారీ, టీ అండి ఇది. అయ్యో గీత, మంచిది పట్టరా. నేను గ్లాస్లో మంచిగా అనుకున్నాను. ఏంటి గీత, టీ మాత్రం తీసుకొచ్చా, మంచిది పెట్టి ఉండాలి కదా. మర్చిపోయానక్క. సారీ అంట. సారీ అండి. సారీ అండి. పర్లేదండి. ఇక అసలు విషయం వచ్చేస్తాను. అది ఎలా చెప్పాలో తెలియటం లేదు. ఇలాంటి విషయాలు మాట్లాడడం నాకు ఇది ఫస్ట్ టైం. నాకు కూడా ఫస్ట్ టైమేనండి. విషయం వింటే మీరు ఆనందంతో పులకరించిపోతారు. సరే, పులకరిస్తాను. చెప్పండి. అదే పెళ్లి విషయం మీకు ఇష్టమైతే నాకు. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అయితే 2 పెళ్లిళ్ళు ఒకే రోజు పెట్టుకుందాం అంటారా, లేక అదొక రోజు ఇదో రోజు పెట్టుకుందాం అంటారా? 2 పెళ్లిళ్ళు ఏంటండి? అదేనండి, మా బ్రదర్స్ కి మీ సిస్టర్స్ కి. మీరు చెప్పింది నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మా తమ్ముళ్ళలో పెద్దోడు రవి మీ లతని, చిన్నోడు గోపి మీ గీతని ప్రేమించారు. అంతే గట్టిగా మా వాళ్ళని మీ చెల్లెలు కూడా ప్రేమించారు. కనుక వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు చేసామనుకోండి. నేను అనుకోను. ఏ? మా చెల్లెలను మీ తమ్ముళ్ళకిచ్చి చేద్దామని గాని, చెయ్యాలని గాని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోను. అర్థమైందిలేండి. మా తమ్ముళ్ళ లెవెల్ కి స్టేటస్ కి మీ సిస్టర్స్ సరిపోరని మీరు ఫీల్ అవుతున్నారు కదా. దాందే ఉందండి, ప్రేమించుకున్నారుగా, అడ్జస్ట్ అయిపోదాం. ఏంటండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఏంటి మీ బ్రదర్స్ లెవెల్ స్టేటస్? ఉద్యోగ సద్యోగం చేయకుండా, బాధ్యత లేకుండా బలాదురుగా తిరగడం లెవెలా? బారుల్లో తాగి తన్నుకోవడం స్టేటసా? తప్పుడు తిరుగుళ్ళు తిరిగే తప్పుడు మనుషులైన మీ తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేయాలా? గజ్జల కనక మహాలక్ష్మీదేవి, కొంచెం టంగ్ స్లిప్ అవుతుంది, కంట్రోల్ చేసుకో. ఏంది తప్పు తప్పు అని పెద్ద సౌండ్ ఇస్తున్నా? మా వాళ్ళు మీ చెల్లెలు వెనకాల పడి అల్లరి చేశారనా? ఈ వయసులో కాకపోతే 60 ఏళ్ళు వచ్చాక చేస్తారు ఇంత అల్లరి. ఇక తాగుడంటావా? ఎప్పుడో సరదా కాస్త తాగితే అది పెద్ద తప్పేం కాదు. మాట వస్తే తమకు తెలుసో తెలియదు, ఈ రోజులో చాలా మంది హై సొసైటీ లేడీస్ మందుచ్చుకుని ఫ్యాషన్ అంటున్నారు. ఇక తనుకునే విషయం అంటావా? ప్రాణం లాంటి వాడు అన్నని ఎవడో ఏదో అన్నాడని 4 పీకారు. ఆ మాత్రం దమ్ము లేకపోతే రేపు పెళ్ళయ్యక పెళ్ళాన్ని ఎవడైనా ఏదైనా అంటే నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఇదిగో కనకమ్మ, ఆ రాముడికి ఒక్కడే లక్ష్మణుడు, కానీ రాజారావుకి 2 లక్ష్మణులు. మిస్టర్ రాజారాం, వాళ్ళ మీద పిచ్చి ప్రేమతో మీరు వాళ్ళని బాగా సమర్థించొచ్చు, కానీ నా చెల్లెల్ని వాళ్ళకిచ్చి పెళ్లి చెయ్యను చెయ్యను చెయ్యను. అంతేలే, కన్విన్స్ చేసే మగాళ్ళ కంటే కడుపులు చేసే మగాళ్ళని నమ్మడం మీ ఆడవాళ్ళకి మొదటి నుంచి అలవాటేగా. ఏ రోజైతే నీ చెల్లెలు నా తమ్ముళ్ళ మగతనం సవాల్ చేశారో ఆ రోజే వాళ్ళు వీళ్ళకి సరైన సమాధానం చెప్పుంటే ఈ రోజు నువ్వు ఇలా మాట్లాడేదానివి కాదు. నా ఇంటికి వచ్చి నా కాళ్ళు పట్టుకుని నా తమ్ముళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నీ నెత్తి మీద చదువుకునేదానివి. నా తమ్ముడు సంస్కారవంతులు కాబట్టి జరిగింది నాతో చెప్పారు. అలాంటి వాడు నీ చెల్లెళ్ళకి దొరకడం నీ అదృష్టం. అడ్డమైన అలవాట్లు ఉన్న వాళ్ళు నా చెల్లెలకి దొరకడం నా అదృష్టం అనుకోను. అట్టాగే పుట్టి బుద్ధరియాక నా తమ్ముళ్ళు అడిగింది ఇంతవరకు నేను ఏది కాదనలేదు. ఈ రోజు వాళ్ళు కోరుకున్న నీ చెల్లెల్ని తీసుకువెళ్తాను, పెళ్లి జరిపిస్తాను. చూస్తాను ఎవరు అడ్డొస్తారు. నా చెల్లెలు గడప తట్టు వస్తేగా నువ్వు తీసుకెళ్లేది. నా తమ్ముడు విజిలేసే గడపే కాదు, గోడ దూకొస్తారేమనుకున్నావా? నో, ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లిళ్ళు జరగవు. ఇట్స్ ఛాలెంజ్. ఆల్ రైట్, నీ సమక్షంలోనే వాళ్ళ పెళ్లిళ్ళు జరిపించి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. వెళ్తానా? గొమ్ము ఇటు. థ్యాంక్స్.
ఏమిటే నేను చెప్పిందంతా విని సైలెంట్ గా కూర్చున్నావేంటి? చెప్పు, నేను అతనితో అలా మాట్లాడడం తప్పంటావా? తప్పు అని చెప్పలేను గాని నువ్వు తొందరపడ్డావని మాత్రం చెప్పగలనే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా చెల్లెలు నా బేవర్స్ బ్రదర్స్ కి ఇచ్చి చేయనని ఆలోచించి తాపిగా చెప్పాలంటావా? అది కాదే, అతని తమ్ముళ్ళంటే ఎందుకు నీకంత అసహ్యం? కుర్రాళ్ళన్నాక అమ్మాయిలు నేర్పించడం, సరదాగా తిరగడం, తన్నుకోవడం కామనే కదే. అవన్నీ క్షమించగలనే, కానీ తాగుడు నా దరిద్రపు అలవాటును మాత్రం నేను సహించలేను. ఎప్పుడో ఒకసారి సరదాగా తాగారే అనుకో. ప్రియా, నీకు తెలీదు, మనుషులు పాడైపోవడానికి, కుటుంబాలు సర్వనాశనం కావడానికి 100 వ్యసనాలు ఉండక్కర్లేదు. తాగుళ్లాంటి ఒక వ్యసనం చాలే బ్రతులు బుగ్గిపాలు కావడానికి. దేవి, అవునే, చిన్నతనంలో ఆడుతూ పాడుతూ బ్రతకాల్సిన నేను, నా చెల్లెళ్ళు కష్టాలు కన్నీళ్ల మధ్య పెరగడానికి కారణం మా నాన్నకు నా తాగుడు అలవాటే. మా నాన్న తాగుబోతు, కట్టుకున్న ఆడదానికంటే, కన్న బిడ్డల కంటే తాగుడే ముఖ్యం అనుకునే మనిషి ఆయన. నన్ను నా చెల్లెలను పోషించడానికి మా అమ్మ కూలి పనిచేసి డబ్బులు తెచ్చేది. అప్పుడు నేను 4వ క్లాస్ చదివేదాన్ని. పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులు కావాలన్నావు కదా? అవునమ్మా, తీసుకో. అందుకు నేను అడిగితే డబ్బులు లేవన్నావు కదే, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? తిండికి దీని పుస్తకాలకి డబ్బులు కావాలి కదయ్యా. నా దగ్గర దాస్తావే? అయ్యో, ఇదంతా నా కర్మ. కర్మ కర్మ, నీ తాగుడికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావురా? కనీసం పిల్లలకి తిండి కూడా పెట్టుకోనివ్వవా? వాళ్ళు తిండి లేకపోయినా బతకగలరేమో కానీ నేను మందు లేకపోతే బతకలేను. నువ్వు ఈ జన్మకి మారవురా. ఆ తాగుడుతో మనిషి పశువైపోయి ప్రేమ మమతలు నశించిన రాక్షసుడయ్యాడు. అన్నట్టుగానే నా చెల్లెల్ని నమ్మేయడానికి సిద్ధపడ్డాడు. ఏయ్, ఏ తప్పే? పోవే. ఏంది? పోవే. వదలే. కన్న వాళ్ళకి తల కొరివి పెట్టింది నేను. ఆ మండే కొరివి సాక్షిగా మనసులో నిర్ణయం తీసుకున్నాను. నా బ్రతుకులో గాని, నా చెల్లెళ్ళ బ్రతుకులో గాని తాగుబోతే నీడ కూడా పడకూడదని. ప్రియా, ఏ అలవాటు మంచిది, ఏ అలవాటు చెడ్డదని చెప్పేంత గొప్పదాని కాకపోవచ్చు, కానీ ఒక మనిషి తాగుడు మా జీవితాన్ని మార్చేసింది కనుక ఆ అలవాటు నేను అసహించుకుంటున్నాను. ఐ హేట్ దట్ హ్యాబిట్. దేవి, అందుకే రాజారాం మీద నాకు ప్రేమ అభిమానం ఉన్నా అతని తమ్ముళ్ళతో నా చెల్లెలు పెళ్లి చేయలేను. మా అమ్మకు పట్టిన గతి వాళ్ళకి పట్టకూడదు. నీ ఆవేదన నాకు అర్థమైంది. ఒకవేళ ఆ అబ్బాయిల అలవాట్లని శాశ్వతంగా మానుకున్నారని నాకు నమ్మకం కలిగినప్పుడు ఆలోచిస్తాను. ఈలోగా మంచి సంబంధం కుదిరితే నా చెల్లెలు పెళ్లి జరిపిస్తాను. ఆడది పెళ్లి చేసుకోవాలనుకునే మగాడికి కావాల్సింది పోజు, పర్సనాలిటీ కాదయ్యా, కష్టపడే గుణం, 10 మందిలోనూ గౌరవం. మరి మన వాళ్ళకు ఉన్నదేంటి? తినటం, తిరగటం, తాగడం, తొంగడం. నువ్వు అటు కోపంగా చూసినా సరే చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఎప్పటికైనా మనోళ్ళు మారి ఒక దారికి వచ్చి 10 మందిలోనూ జంప్స్ అనిపించుకున్నారు అనుకో, ఆటోమేటిక్ గా ఆ అమ్మాయి వచ్చి పెళ్లి కడుగుద్ది. ఇప్పుడు ఏం చేయాలంటావు? మనోళ్ళు ఇద్దరిని ఉద్యోగాలు పెట్టు. ఉద్యోగంలో పెట్టాలా? జైల్లో పెట్టాలా అన్నట్టు అంత సాకెందుకు? అబ్బాయి, ఎన్నాళ్ళు తమ్ముళ్ళని తెగ ప్రేమించి వాళ్ళని ఎందుకు పనికిరాని సన్నాసులను చేసావు. ఎప్పటికైనా మనసు కట్టేసుకుని ప్రేమను పక్కన పెట్టి వాళ్ళ గురించి ఆలోచించు. వాళ్ళు మనుషులు అవుతారు. లేకపోతే పెళ్లి కాదు కదా, ఈ ప్రపంచంలో బతకడానికి కూడా బరిగిరారు. అది కాదు, పిల్లల పాపం. పిల్లల మీద పెద్దోళ్ళకు ఉన్న ప్రేమ బాధ పెట్టినా వాళ్ళని బాగు చేసేదిగా ఉండాలి తప్ప సంతోష పెట్టి సర్వనాశనం చేసేదిగా ఉండకూడదు. అబ్బాయి, లేవండ్రా. ఏంట్రా ఇలా తోస్తావు? అన్నయ్య తన్నట్టు కళ్ళు వచ్చిందిరా. కల్లో అయినా అన్నయ్య తంతం ఏంట్రా నీ పిచ్చి గాని? కల్లో కాదురా, నిజంగానే తన్నాను. తన్నావా? నిద్ర లేపడానికి. పొద్దున్నే 6ంటికి ఏంటి అన్నయ్య? రేపటి నుంచి ఇదే టైంకి లేకపోతే తోలు తీసి లేపుతా. ఇంకొంచెంసేపు నిద్రపోయి లేచిన తర్వాత నవ్వుతాంలే అన్నయ్య.
వర్షం వస్తుందేంటి? ఈ రోజు నుంచి మీ టైం టేబుల్ తేడా వచ్చింది. పొద్దున్న 6ంటికి లేవాలి, 8 గంటలకు అలా పెట్టిన తిని ఆఫీస్కి రావాలి. చైతే సాయంత్రం 6 దాకా పని చేయాలి, ఇంటికి రావాలి. సినిమాలకి క్లబ్లకి కటింగ్ ఇచ్చి 9 అలా పడకెక్కాలి. అర్థమైందా? ఒకవేళ ప్రోగ్రామ్ లో ఏమన్నా తేడా వస్తే బాడీ షేప్ లో తేడా వస్తుంది. అది ఏయ్! అర్థం చెబుతుంటే సీరియస్ అయిపోతున్నావు. దట్స్ రైట్. బయలుదేరండి. అరే, ఇక అన్నయ్యకి ఏమైందిరా ఈ రోజు? శబాష్ 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 శబాష్. మన 1931 9484 డ్రైవర్ రాలేదండి. అలాగా బిహెచ్ఎల్ కి 2 లారీలు అర్జెంట్ పంపాలి. వేరే డ్రైవర్స్ రాలేదా? ఎవరు ఖాళీగాలేరండి. రా చెప్తా. అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. రే, ఎవరిద్దరు డ్రైవర్లు రాలేదంట. ఆ లారీలు వేసుకెళ్ళి లోడ్ దించేసండి. మేమా? ఏరా, మీకు లైసెన్స్ ఉన్నాయి, డ్రైవింగ్ తెలుసు, వెళ్ళండి. అది కాదన్నయ్య, ఇంత స్టైల్ గా ఉంటే మేము లారీ ఎక్కి తోలటం కడగటం ఇవన్నీ బాగుంటుందంటావన్నయ్య. ఏంట్రా? ఆఫీస్ గా నీట్ గా డ్రెస్ చేసుకొని వస్తే డ్రైవర్లు క్లీనర్ పని చేస్తే ఏం బాగుంటదని. అదేగా మీ ప్రాబ్లం. మ్. రండి. రిపేర్ కాలేదా? కిరాయి ఒప్పుకున్నాను రా. ఇప్పుడు బాగా సరిపోతారు. బండి ఎక్కండి. ఏంటన్నయ్య ఇది? లైఫ్ లో పైకి రావాలనుకున్నవాడు ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కాలరా. అప్పుడే కష్టంలో సుఖం తెలుస్తుంది. శబాష్ 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 శబాష్. బాగా చెప్పావు అబ్బాయి. వీళ్ళు బండి ఎక్కండి. అన్నయ్య. వెళ్ళండి. నీ ముఖానికి ఒక కళ్ళోడు. ఏంటబ్బాయి అట్ట ఏడుస్తున్నా? చూడు బాబాయ్, ఆ పసిగదవులిద్దరిని ఎంత క్రూరంగా లారీ ఎక్కించి పంపిస్తున్నాను. సర్లేవయ్యా, వాళ్ళేదో యుద్ధానికి పంపిస్తున్నట్టుగా ఫీల్ అవుతావుటి. లేదు బాబాయ్, వాళ్ళు ఇంతవరకు ఏ కష్టం పడారు గారు. అందుకే అడ్డగాడిలా తయారయ్యారు. వాళ్ళ నుంచి బాగుపడతారు. అయినా నువ్వేంటి ఆడపిల్లని కాపురాన్ని పంపుతున్న ఫాదర్ లాగా ఫీల్ అయిపోతున్నావు? ఊరుకో, పద పద. పద. ఎస్, మీ చెల్లెలు ఎక్కడికి వెళ్ళారో తెలుసా మా సిస్టర్స్ ఎక్కడికి వెళ్ళడం ఏంటి? కంప్యూటర్ క్లాస్కి వెళ్ళారు. అని మీరు అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ రాజారాం షెడ్ లో రవి గోపిలతో రొమాన్స్ క్లాస్ లో ఉన్నారు. మా సిస్టర్స్ అలా చేయరు. ఇంతకీ నువ్వెవరు? మీ శ్రేయోభిలాషిని. వెంటనే వెళ్ళి మీ చెల్లెలను కాపాడుకోండి, లేదంటే కను జారడం కడుపు రావడం ఖాయం. Shut up! ఎలా ఉంది సార్ మన ప్లాన్? ప్లాన్ సరేరా. ఆ వికటాట హాస్యం ఏంట్రా బాబు, మాయల్ పకీర్లా. ఫినిషింగ్ టచ్ సార్. ఏంటచ్చో ఏమిటో, అసలే ఆ అమ్మాయి చాలా సున్నితం. ఎవరు బాబు సున్నితం? దేవి. ఆ లేడీ ఎట్లారా? చాలా ఊరుగా ఎవడంటే నిజం అనుకుంటాడు. సున్నితం అది సరే బాబాయ్, ఈ ఫోన్ ఐడియా కరెక్ట్ అంటావా? కరెక్ట్ అన్నారా? ఇప్పుడు మన బెదర్స్ ఇద్దరు వారం రోజుల నుంచి లారీ తోలుతూ ఓ దారిలో పడ్డారు కదా. వీళ్ళు ప్రయోజకులు అయ్యారని ఆ పిల్లకి తెలియాలి అంటే మన బెదర్స్ కష్టపడి తిరిగి వచ్చే టైంకి కరెక్ట్ గా ఆ పిల్ల ఇక్కడ ఉండాలి. ఇప్పుడు ఫోన్ వెళ్ళింది కదా, చేసిన రాసం చాలు. పిల్ల వచ్చే టైం అయింది, పద. ఈ పాటకు వచ్చే ఇంకా రాలేదేంటి? వస్తుంది వస్తుంది. వచ్చేసి. నేను వెళ్ళి దాక్కుంటాను. రేయ్, మీరేంట్రా బయట తెచ్చి పెట్టారో? మిస్టర్ రాజారాం, మా చెల్లెళ్ళు ఎక్కడ? మీ తమ్ముడు మాయ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారని తెలిసింది. ఎక్కడ వాళ్ళు? ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? మా తమ్ముడు మీకు ఆడవాళ్ళు లేపుకొచ్చే పోరముఖలా కనపడతారా? వాళ్ళు ఒళ్ళొంచి కష్టపడి పనిచేస్తున్నారండి. కాసేపటి వస్తారు, చూసుకోండి. మా తమ్ముడు జంప్స్ అండి, జంప్స్. నేను నమ్మను. వాళ్ళు ఇక్కడే ఉన్నారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఎవడో ఫోన్ చేసిన లఫంగాడు. రా, నువ్వేం చేసావా? ఫోన్ ఏంటండి? అదే రాయిలు ఎత్తి హలో అంటారు. నాకు తెలియదండి. ఆ, వాళ్ళు ఇక్కడే ఖచ్చితంగా ఉండుంటారు. అలాగా? డౌట్ అయితే ఎత్తుక్కోండి. వెళ్ళండి. నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు? లేడీ హిట్లరు. వచ్చేస్తానండి. ఎక్కడ వీళ్ళు కనపట్లేదు. దో, ఇటు ఎత్తుకోండి. ఇక్కడే ఉండుంటారు ఎక్కడో. రేయ్, చూపిస్తారా? రేయ్, బుట్టెత్తు బుట్టెత్తు బుట్టెత్తు. ఎక్కడ? సోఫా కింద రా. చూసుకోండి. ఈ జోబులో జోబులో చూపించరా? ఏంటి మీరు జోక్ చేస్తున్నారా? మిమ్మల్ని నవ్విద్దామని. Shut up! అదిగో తమ్ముళ్ళు వచ్చేస్తున్నారు. ఎరా, మీరేమైనా అమ్మాయిలు ఎవరు తీసుకెళ్ళిపోయారా? కష్టపడే వాళ్ళకే ఏంటో ఈ అపోదులు. అసలు విషయం ఏంటి చెప్పండి. దుర్గా ఏజెన్సీకి డెలివరీ ఇచ్చేసాం అన్నయ్య. వాళ్ళు సంతోషం. మనకి ఇవ్వాల్సిన టోటల్ అమౌంట్ ఇచ్చేసారు అన్నయ్య. శభాష్. వాట్ కనక మహాలక్ష్మీదేవి, ఇప్పుడేమంటావు? మెకానికల్ ఇంజనీర్స్, లారీ ఓనర్స్ అయినా ఎంత కష్టపడి పనిచేస్తున్నారు. దాని ఇంగ్లీష్ లో ఏమంటారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్. డిగ్నిటీ ఆఫ్ లేబర్. రాజారాం బ్రదర్స్ జంప్స్. ఆ ఫేస్ చూసారా, నమ్మలేక ఎలా షాక్ అయిపోయిందో. ఆయన మనకు రండి చూస్తాం. ఏంది
మమ్మల్ని కొట్టించడానికి రౌలింది ఇచ్చావా రాని ఒక్కొక్కడికి ఎకరం తడి అంత అవసరం నాకు లేదు. Ah. ఐ కెన్ డీల్ మై సెల్ఫ్. ఏంటే గొడవ? ఏంటండి మీ వాళ్ళు లారీతో గుద్దేసి మా మేకను చంపేశారు. నా కోడిని చంపేశారు, నా దోణ కూడా చంపేశారు. దాని ఖరీదు కట్టకపోతే అనంతు ఓహో రేపు మాట్లాడుకుందాలే. ఏందది బాబాయ్ ఎవరాళ్ళు మన బ్యాటర్స్ కోసం వచ్చారులే, నేను చూసుకుంటా. మనీ మ్యాటరా ఒక రకంగా అదే మన వాళ్ళు వీళ్ళకి డొనేషన్ ఇస్తాన్నారంట. చూసావా మా వాళ్ళు పనిలో చేరిన దగ్గర నుంచి వచ్చిన సంపాదనలో పేదవాళ్ళకి ఎలా పంచి పెడుతున్నారో డొనేషన్స్ అనమాట వాళ్ళకి నాలాగే జాలి దయ ఎక్కువ మన వాళ్ళు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే ఆపుతావేంది? పంపించు ఇదిగో నా మాటనే ఆ లాభం మంచిదిలే. ఏం తినేది ఇక్కడ తమ్ముడు దాన ధర్మాలు చేద్దాం ఉత్సాహపడుతుంటే పంపించు పరిస్థితులు అర్థం చేసుకుంటే మంచిది. మంచి చెట్ల గురించి నాకు చెప్తావా? నీ లిమిట్స్ అడుగు ఉండవు. పంపించా శబాష్ 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 వెళ్ళండి. మా వాడు డొనేషన్ ఇస్తానది గుడికా బడికా? గుడికి కాదు, బడికి కాదు, గేద్ దూడకి. గేదోడికి డొనేషన్. ఓ పశు సంరక్షణ రచన కాదు, బచ్చనకే. భక్షణ బచ్చనకే. మీ వాళ్ళు నా గేదెను లారీతో గుద్ది చంపేసినందుకు 2000 ఇయ్యాల. పక్క సైడ్కి వస్తావా? ఏంటండి కొడతారా? ఒక్క నిమిషం బాబు, జరిగింది మర్చిపోయి ఈ రెండు తోలుగా అది కాదండి, మేము కూరలు తిందాం అనుకుంటుంటే మీ వాళ్ళు గుద్దేసి కైమా చేసేసారండి. ఇదిగో ఈ వెయ్యి ఉంచి ఆ కైమని వేపుడు చూసి తినేయండి. వెయ్యేనా మా ఆడవాళ్ళు? తమరికి వినపడదే ఉండండి, కొంచెం బిగ్గరగా పిలిచా వారిని ఆహ్వానించు. రండి సార్ రండి. ఇదిగో మీ కోడి తాలూకా 500. నమస్కారం, ఇది సెలవు, బయలుదేరండి. అలాగే రండి. మళ్ళీ రావడం ఎందుకే బాబు? ఏంటి బాబాయ్ మొత్తం సీన్ తేడా వచ్చేసింది. ఇక్కడ ఎకరం తడైంది. మరి వేగదా పంపు పంపు అని పెద్ద పోజు కొట్టావు. వెరీ గుడ్. ఎక్కడి నుంచి సినిమా చూసేసింది ఇవిడి. మీ తమ్ముళ్ళు ఎంత కష్టపడి జంతువుల ప్రాణాలు తీశారో అర్థమైపోయింది. వాళ్ళు పెద్ద ప్రయోజకులైనట్టు స్పీచ్ ఇచ్చారు. ఇదన్నమాట. ఎనివే నేను ఇక్కడికి రావడం మంచిదైందిలేండి. మీ తమ్ముళ్ళు ఎలాంటి జెమ్సో పూర్తిగా అర్థమైపోయింది. జెమ్స్ మీకోసం జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. ఆయన కూడా వచ్చేసారా? సంతోషం. ఏకంగా కలెక్టర్ గారు వచ్చారంటే మీ జెమ్స్ ఏ లెవెల్లో వీర విహారం చేస్తుంటారో చూడండి. రాజారాం అంటే మీరేనా? ఈయన నందుకుతాంటే రాజారాం నువ్వైతే బాబాయ్ అనలేదా? రాజారావు అన్నారా? సారీ సార్, టెన్షన్ లో వినపడలేదు. నేనే. రవి గోపి మీ బ్రదర్సేనా? ఆ, వాళ్ళు ఇందాక రోడ్డు మీద ఒకసారి. ప్లీజ్ ఇవాళ ఏకాదశి దీవించండి. ఆర్య మీ కూడా కుక్క మరణిస్తే మన్నించండి. అందరికి క్యాష్ డైరెక్ట్ గా ఇచ్చాను. మీకు ధన రూపంలో గానీ వస్తు రూపంలో గానీ తీసుకోవడం ప్రాబ్లం అయితే మేడం గారికి నేను స్వయంగా తీసుకెళ్ళిస్తాను. అన్ని మర్చిపోండి సార్. ఐ మీన్ డైరెక్ట్ క్యాష్. ఏం మాట్లాడుతున్నావే రాజారాం? నేను ఇక్కడికి వచ్చింది ఆ తమ్ముళ్ళకి అన్నమైన నిన్ను కంగ్రాచులేట్ చేయడానికి. కంగ్రాట్స్. అదేనయ్యా, అభినందించడానికి. అవునయ్యా, అభినందించడానికి. పక్క సైడ్ ఎందుకు? పబ్లిక్ చెప్పొచ్చు కదా. రండి ఇప్పుడు చెప్పండి. ఏం లేదయ్యా, ఈ రోజు మీ బ్రదర్స్ ఓ 100 మంది పిల్లల ప్రాణాలు కాపాడారు. బ్రేకులు లేకుండా స్పీడ్ గా కంట్రోల్ తప్పి ఆడుకునే స్కూల్ పిల్లల మీదకి వచ్చే ఒక ట్యాంకర్ ని ప్రాణాలకు తెగించి వాళ్ళ లారీలు అడ్డుపెట్టి ఆపారు. తమ్ముళ్ళేరు బాబాయ్. మన కలెక్టర్ గారు కనబట్టండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో మంది కన్న వాళ్ళకి కన్నీళ్లు రాకుండా కాపాడారు. మిస్టర్ రాజారాం సార్, నీ బ్రదర్స్ నిజంగా జంప్స్ అయ్యా. చాలా గ్రేట్. Thanks, రియల్ హీరోస్. సార్ ఆఖరిన ఒక మాట అన్నారు, అదొకసారి అనండి సార్. రియల్ హీరోస్. దానికి ముందు అన్నారు, అది గ్రేట్ కాదు సార్. దానికి కొంచెం ముందన్నారు. అది మీరు చెప్పేస్తారు, నాకు తెలుసు చెప్పేస్తారు. జంప్స్. అదే సార్ అనండి సార్. జంప్స్. ఇంకోసారి అనండి సార్. జంప్స్. ఇంకోసారి అనండి సార్. చాలు సార్. నమస్కారం. జై హింద్. హలో గజ్జల కనక మహాలక్ష్మీదేవి. నా తమ్ముడు జంప్స్ అని నేనంటాం కాదు, జిల్లా కలెక్టరే అన్నాడు. అంటే హోల్ జిల్లా మొత్తం అన్నట్టే. 4 రోజులు పోతే సీఎం అంటాడు, 10 రోజులు పోతే పిఎం అంటాడు, 20 రోజులు పోతే గది. నా తమ్ముళ్ళు జంప్స్. హలో, ఏంటే ప్రాక్టీస్ చేస్తానని చెప్పి కంప్యూటర్ ముందు ఆలోచనలో పడ్డా? మనసేం బాగుండలేదే. రవి గోపీల గురించి
ఆలోచిస్తున్నావు కదూ? కరెక్ట్ గా చెప్పావే లత. పాపం వాళ్ళిద్దరూ సరదాగా తిరగడం మానేసి రోజంతా ఆ లారీలు నడుపుతూ కష్టపడుతున్నారట. ఎందుకో తెలుసా? తెలిసే, మన మీద ప్రేమతో అక్క చేత మంచివాళ్ళు అనిపించుకోవాలని. అక్క నిజంగా మన ఆనందాన్ని కోరుకునేదైతే తొందరలోనే